ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితకు బెయిల్ రావడం జరిగింది. సో దాని గురించి ఒకసారి మనం చాలా డీటెయిల్ గా మాట్లాడదాం. సో మద్యం కేసు మిథ్య, కేజ్రీవాల్, కవిత, సిసోడియా సహా నిందితులందరికీ క్లీన్ చిట్. సో ఇప్పుడు ఏం జరిగింది, 2023 డిసెంబర్లేమో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయింది. ఎందుకు అంటే ఇక్కడ బీజేపీ అధికారం రావాలి, భవిష్యత్తులో బీజేపీ అధికారం రావాలి కాబట్టి ఇక్కడ కేసీఆర్ అధికారంలో ఉంటే ప్రాంతీయ పార్టీ కాబట్టి కంప్లీట్గా క్లోజ్ చేయాలని చెప్పేసి ఆ పార్టీని అది చేశారు. తర్వాత ఏం చేశారు, అరవింద్ కేజ్రీవాల్ దించేసారు. సో ఇప్పుడు ఆ ఇద్దరు దించేసి వీళ్ళ పగ తెచ్చుకున్నారుగా, వీళ్ళందరూ కూడా వాళ్ళకి సహకరించారు కదా. ఇక్కడనేమో 8 ఎంపీ సీట్లనేమో బీజేపీకి ఇవ్వడం జరిగింది. బీఆర్ఎస్ అందరికీ తెలుసు ఆ విషయం. 2024 మేలో జరిగిన ఎన్నికల్లో వాంటెడ్లీ బీజేపీ పనిచేసిన కేసీఆర్. అక్కడ ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం రావడానికి అరవింద్ కేజ్రీవాల్ కారణమైండు, కాంప్రమైజ్ అయిపోయారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళ పైన ఉన్నటువంటి కేసులన్నీ కూడా తొలగించడం జరిగింది. అంటే భారతీయ జనతా పార్టీ యొక్క నాయకత్వం యొక్క పవర్స్ అన్ని కూడా వాడేసి వీళ్ళని భయభ్రాంతులకు గురి చేసేసి తమ దగ్గర ఉన్నటువంటి ఏది సిబిఐ, ఈడీ లాంటి సంస్థలు తమ జేబు సంస్థలుగా పెట్టుకొని ఈ నాయకులందరినీ కూడా ఏ విధంగా ఇబ్బంది పెట్టిందో మనందరం కూడా చూసినాం. వాళ్ళకి ఇప్పుడు క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి జరిగినటువంటి నష్టాన్ని ఎవరు పూడ్చాలి? మీరు ఇచ్చినటువంటి లీకులతోటి మాలాంటి వాళ్ళని కూడా ఫెరోషియస్గా చేసినాం, వాళ్ళు తప్పు చేసిందని చెప్పేసి ఇప్పుడు క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. ఎందుకు చూడండి ఎంత దారుణంగా ఉందో ఇలా పరిస్థితి. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సిబిఐ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు. ఇంకా విచిత్ర విషయం ఏంటంటే అసలు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి కవితే కారణం అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపించారు. మరి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మీ ముఖాలను ఎక్కడ పెట్టుకుంటారో ఒకసారి చూసుకోండి. చాలా క్లియర్గా క్లీన్ చేయడం జరిగింది. సో కేజ్రీవాల్ పై చేసిన ఆరోపణలు ప్రధానంగా మాగుంట శ్రీనివాసరెడ్డి అనే సాక్షి ఇచ్చిన వాంగ్మూలంలోని ఒకే ఒక వాక్యంపై ఆధారపడి ఉన్నాయి. కవిత మిమ్మల్ని సంప్రదిస్తారు అని దాదాపు 10 నుంచి 12 మంది సమక్షంలో చెప్పినట్టు ప్రాసిక్యూషన్ పేర్కొంది. అయినప్పటికీ వారిని దర్యాప్తు సంస్థ విచారించలేదు, ఛార్జ్ షీట్ లో సాక్షులుగా చేర్చలేదు. డాక్యుమెంటరీ ఆధారాలు, ఆర్థిక లావాదేవీల మూలాలు, ఇతర స్వతంత్ర సాక్ష్యాల మద్దతు లేనంత వరకు ఇలాంటి వాంగ్మూలాలు కేవలం వినికిడి సమాచారంగానే మిగిలిపోతాయి. పలు కేసుల్లో ప్రధాన నేరంపై దర్యాప్తు ముగియక ముందే కేవలం డిఫాల్ట్ బెయిల్ రాకుండా అడ్డుకోవడానికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రంగంలోకి దించుతోంది. దీనివల్ల పిఎంఎల్ఏ విచారణ ప్రారంభమవుతుంది. కానీ అసలు నేరంపై దర్యాప్తు అసంపూర్తిగా ఉండిపోతుంది. అసలు నేరం లేనప్పుడు మనీ లాండరింగ్ నేరం స్వతంత్రంగా నిలబడదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. పిఎంఎల్ఏ నేరం స్వతంత్రమైనది కాదు, అది చట్టబద్ధంగా నిలబడే అసలు నేరంతో ముడిపడి ఉంటుంది. పునాది కూలిపోతే దానిపై కట్టిన భవనం కూడా కూలిపోక తప్పదు. అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ కానీ సిబిఐ కానీ వీళ్ళు ఎవరినైతే టార్గెట్ చేయాలనుకో వాళ్ళని ఏదో విధంగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేసి జైల్లో పాలు చేసింది. శిబు సోరెన్ వాళ్ళ కొడుకు హేమంత్ సోరెన్ చూసినాం, అరవింద్ కేజ్రీవాల్ చూసినాం, కవితను చూసినాం. సో ఇట్లా చాలా మంది వ్యక్తులు కూడా వాళ్ళకు నచ్చకపోతే, వాళ్ళ మాట వినకపోతే వాళ్ళను ఏదో ఒక కేసులు ఎరికిచ్చేసి జైలు పంపించిన దాఖలాలు ఉన్నాయి. సో ఇది కనబడుతుంది కదా. సో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. నిందితుల ప్రాంతీయ మూలాలు లేదా నివాసస్థలం ఆధారంగా వారిని వర్ణించడానికి దర్యాప్తు సంస్థ సౌత్ గ్రూప్ అనే పదాన్ని పదే ఉద్దేశపూర్వకంగా ఉపయోగించడం ఆందోళనకరం. మిగిలిన నిందితుల విషయంలో ప్రాసిక్యూషన్ ఎక్కడ నార్త్ గ్రూప్ లాంటి పదాలు వినియోగించలేదు. సో ఒక నేరాన్ని నిరూపించడానికి నిందితుడి జాతీయతో సంబంధం లేదు. సో ఇట్లాంటి ఒక నెరేటివ్ బిల్డ్ చేసింది. తర్వాత ఎటువంటి ఆధారాలు లేకుండా ఒకటో నిందితుడైనటువంటి కుల్దీప్ సింగ్ ను ఇరికించేందుకు గాను దర్యాప్తు అధికారిపై తగిన శాఖపరమైన చర్యలు ప్రారంభించాలి. దర్యాప్తు యంత్రాంగం విశ్వసనీయత కాపాడడానికి ఈ శాఖపరమైన చర్య అవసరం అంటూ చూస్తా ఉన్నాం. సో ఈ విధంగా మొత్తం తప్పుల తడక ఢిల్లీ లిక్కర్ కుంభకోణం అనేది మొత్తం అరవింద్ కేజ్రీవాల్ని ప్రజల్లో చులకన పరిచేందుకు, ఆ మనీష్ సిసోడియాను ప్రజల్లో ఉన్నటువంటి ఇమేజ్ను డ్యామేజ్ చేయడానికి, కవితకు ఉన్నటువంటి ఇమేజ్ను డ్యామేజ్ చేయడానికి ఇన్ని రకాల అస్త్రాలు వాడినరు. ఎవరు? బీజేపీ యొక్క ప్రభుత్వం. బీజేపీ ప్రభుత్వంలో ఉంది కదా, ఈడీ సిబిఐ మా యొక్క జేబు సంస్థలు కదా అని వాటితోటి పెద్ద ఎత్తున ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. సో ఇప్పుడు ఏం జరిగింది, ఆ కేసులో అసలు ఏమీ లేదని చెప్పేసి అదే రౌస్ రెవెన్యూ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. వీళ్ళు ఢిల్లీకి పోతా, ఢిల్లీ హైకోర్టు పోతా, సుప్రీంకోర్టు పోతా అని చెప్తా ఉన్నారు. ఏది పోయినా ఆల్రెడీ కింది కోర్టు ఇచ్చినటువంటి తీర్పు 90% పై కోర్టులు ఫాలో అవుతాయి. అంటే ఎందుకు జరిగింది కదంతా అంటే వీళ్ళిద్దరు అధికారం కోల్పోయారు కదా. సో వాళ్ళ లక్ష్యం నెరవేరింది కదా. సో అక్కడ ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం వచ్చింది, ఇక్కడ 8 ఎంపీ సీట్లు వచ్చినాయి కదా వీళ్ళకి బీజేపీకి. సో ఇక అవసరం తీరింది కదా. సో అని వదిలేయంగానే వీళ్ళకు క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. లేదంటే ఇంకా తారాస్తాలు ఇంకా డిలే చేసేవాళ్ళు, అనేక రకాల ఇబ్బందులు పెట్టేవాళ్ళు. సో ఇది గమనించండి ఎంత దారుణంగా ఉందో. అరవింద్ కేజ్రీవాల్ అయితే నిన్న చాలా ఎమోషనల్ ఏడ్ చేసిండు. వాస్తవంగా ఆయనే విద్య వైద్యం విషయంలో 100కు 100% చెప్తున్నాను. అరవింద్ కేజ్రీవాల్ విద్యా వైద్యం విషయంలో ఈ దేశంలో అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చి ఢిల్లీలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ మార్చిండు, ఢిల్లీలో ఉన్నటువంటి వైద్య వ్యవస్థ మార్చిండు. సో అలాంటి నిజాయితీ గల నాయకుడిని కూడా ఈరోజు మీరు ఆయన కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. ఎందుకంటే
ఈ దేశంలో ఒక పొలిటికల్ ఫోర్స్గా ఆయన కాబోతున్నాడు దేశవ్యాప్తంగా. ఢిల్లీ నుంచే తన రాజకీయాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసే ప్లాన్లో ఉన్నాడు. సో అందుకే ఆయనను ప్రతిసారి కూడా బీజేపీ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది. ఇది గమనించండి, చాలా దుర్మార్గంగా వ్యవహరించింది ఈయన విషయంలో. సిబిఐని కడిగి పారేసిన రౌస్ రెవెన్యూ జడ్జి జితేంద్ర సింగ్ కేసు దర్యాప్తు మొత్తం తప్పుల జరగ ముందే నిర్ణయించుకుని ఊహల ఆధారంగా కేసు నమోదు. ఇక్కడ విన్న మాటల ఆధారంగా కేసు నిర్మించారు. కేజ్రీవాల్, సిసోడియా కవితలకు వ్యతిరేకంగా ఒక్క సాక్ష్యం లేదు. రాజ్యాంగ పరిధిలో ఉన్న వ్యక్తిపై సమాచారం లేకుండా నిందితుడిగా చేర్చడం రూల్ ఆఫ్ లాకే విరుద్ధం. మాగుంట ప్రకటన ఆధారంగా కేజ్రీవాల్ కుట్రలో ఇరికించారు. అప్రూవర్ల మాటల్ని పరమ సత్యాలుగా సిబిఐ భావించింది. ఇలాంటి కేసులు అల్లినందుకు దర్యాప్తు అధికారిని విచారించాలి. జడ్జి జితేంద్ర సింగ్ వ్యాఖ్యలు అంటూ చూస్తున్నాం. 100% ఒకవేళ జితేంద్ర సింగ్ ఈయన పైన ఎవరు దర్యాప్తు అధికారులు ఎవరుతున్నారో వాళ్ళందరిపైన కూడా క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళపైన విచారణ జరిపే ప్రయత్నం చేయాలి కోర్టు. అది కూడా సిట్టింగ్ జడ్జి తోట విచారణ జరిపించాలి. జరిపిస్తే అన్ని విషయాలు కూడా బయటపడతాయి. సో దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించినటువంటి ఢిల్లీ మద్యం కుంభకోణం కేసును సిబిఐ కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, కవిత మొత్తం 23 మందిని నిర్దోషులుగా తేల్చింది. అభియోగాల నమోదు దశలోనే అభిషేక్ బోయిన్పల్లి, శరత్ రెడ్డి, బుచ్చిబాబు గోరంట్ల, ముత్తా గౌతమ్ సహా ఈ కేసులో నిందితులందరికీ క్లీన్ చిట్ ఇచ్చింది. ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి సిబిఐ నమోదు చేసిన విచారణ 12% హోల్సేల్ మార్జిన్ తోనే కుప్పలు తిప్పలుగా లాభాలు వచ్చి పడిపోతాయనే సిబిఐ రాద్దంతా మొత్తం తప్పనిసరిగా ఆర్థిక అంశాలపై అక్షర ముక్క రాని వాళ్ళు చేసినట్లుంది. చట్టపరంగా ఏమాత్రం నిలవదు అని తేల్చెప్పింది. సౌత్ గ్రూప్ కు లబ్ధి చేకూర్చేందుకు అప్పటి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రయత్నించారనడానికి ఆధారాలు లేవని స్పష్టం చేసింది. కేజ్రీవాల్ తప్పు చేశారని నిరూపించేందుకు ప్రత్యక్షంగా పరోక్షంగా అక్రమంగా చేశారని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఇది విషయం. సో ఇంత దారుణంగా రాజకీయ నాయకులను వేధిస్తూ ఉంది. సో మరి బీజేపీ ప్రభుత్వం మతంతో అందరు వేధిస్తూ ఉంది. అనేక రకాల ఇబ్బందులు పెడతా ఉంది. వీళ్ళకు మతం తప్ప వేరే ఏది లేదు. డెవలప్మెంట్ అవసరం లేదు, ఏది అవసరం లేదు. అంత దారుణాతి దారుణంగా వ్యవహరిస్తున్న విషయం చూస్తా ఉన్నాం. ఆపై మోడీ షాకుట్రా అంటూ కేజ్రీ సవాల్ అంటున్నాడు. మేము అవినీతి పరులం కాదని కోర్టు కూడా చెప్పింది. దేశానికి ప్రధాని మోడీ క్షమాపణ చెప్పాలి. ఢిల్లీలో మళ్ళీ ఎన్నికలు పెట్టాలి. బీజేపీకి 10 కన్నా ఎక్కువ సీట్లు వస్తే రాజకీయ సన్యాసం చేస్తా అంటూ కేజ్రీవాల్ సవాల్ ఇస్తుంది. నిజంగా దమ్మున్న రాజకీయ నాయకత్వం, దమ్మున్న రాజకీయ నాయకులైతే కేజ్రీవాల్ సవాల్ స్వీకరించాలి. 10 సీట్ల కంటే ఎక్కువ కూడా రాని అని చెప్తున్నాడు ఎవరు? అరవింద్ కేజ్రీవాల్. 10 సీట్ల కంటే ఎక్కువ రావు అని చెప్తున్నాడు. అంటే ఇజ్జత్ పోయినట్టే కదా బీజేపీది, ఇజ్జత్ పోయినట్టే కదా. నిజంగా బీజేపీ హిందుత్వ పార్టీ అయితే, నిజంగా హిందువులు అయితే పెట్టాలాడ ఎన్నికలు పెట్టాలి. కేజ్రీవాల్ సవాల్ స్వీకరించి ఇమీడియట్ గా మీ గవర్నమెంట్ డిజాల్వ్ చేసి పెట్టాలి. పెడితే అసలు కథ బయటపడుతుంది. ఎవరి జితేంద్ర సింగ్ మద్యం కేసులో సంచలన తీర్పు ఇచ్చినటువంటి ప్రత్యేక జడ్జి ఆ వ్యాఖ్యలపై సర్వత్రా ఆసక్తి అంటూ చూస్తున్నాం. ఎవరి జడ్జి అంటే ఏం చెప్తాం? ఆయన నిజాయితీ గల వాళ్ళు ఉన్నారా మరి ఏంది అనేది తెలవాలి ఒకసారి. సో ఒకసారి చూద్దాం ఒకసారి ఎవరు ఈ జడ్జి అనేది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మాజీ సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, కవితతో సహా 23 మందిని నిర్దోషులుగా ప్రకటిస్తూ శుక్రవారం రౌస్ రెవెన్యూ కోర్టు ప్రత్యేక జడ్జి జితేంద్ర ప్రతాప్ సింగ్ వెలువరించినటువంటి 598 పేజీల తీర్పు రాజకీయ న్యాయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తుంది. అర్థమైంది కదా? 599 పేజీల తీర్పు రాజకీయ న్యాయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తుంది. దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ అయినటువంటి సిబిఐకే అక్షర జ్ఞానం లేదని అభూత కల్పనలు, తప్పుడు సాక్ష్యాధారాల ఆధారంగా తన ఛార్జ్ షీట్ ను రూపొందించిందని ఆయన చేసిన వ్యాఖ్యలు దేశమంతా చర్చనీయాంశం అవుతున్నాయి. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి జితేంద్ర సింగ్ లా డిగ్రీ పొందారు. ఢిల్లీ జ్యుడిషియల్ సర్వీస్ లో సీనియర్ అధికారిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 2024 అక్టోబర్ నుంచి రౌస్ రెవెన్యూ కోర్టు అదనపు సెషన్ జడ్జిగా కొనసాగుతున్న ఆయన ప్రత్యేక జడ్జి కింద అవినీతి నిరోధక చట్టానికి సంబంధించినటువంటి సిబిఐ కేసులను విచారిస్తున్నారు. జితేంద్ర సింగ్ ఎలాంటి ప్రలోభాలకు లొంగరని, చట్టం విషయంలో నిక్కచ్చిగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన కేవలం అప్రూవర్ల ప్రకటనల ఆధారంగా సిబిఐ లాంటి సంస్థ కేసు నిర్మించేందుకు తీవ్రంగా విమర్శించారు. నిర్మాణాత్మక సాక్ష్యాలు ఏవీ లేకుండా సిబిఐ కథలల్లిందని, అప్రూవర్ల మాటల్ని వేదంగా భావించిందని, ఇలా ఆధారపడడం రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధమని ఆక్షేపించారు. మొత్తం సిబిఐ పరిశోధన జరిపిన తీరునే తప్పబడిన జితేంద్ర సింగ్ సిబిఐ పరిశోధనాధికారి పైన శాఖాపరమైన దర్యాప్తులకు ఆదేశించడం గమనార్హం. చూడండి, సిబిఐ అధికారి పైనే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసినంటే నిజంగా ఈ కేసు వల్ల నిజాయితీగా ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇబ్బంది కలిగింది అనేది వాస్తవం. అమాయకులు కూడా అనేక రకాలుగా ఇబ్బంది పడ్డారట. సో ఎట్లెట్లా ఇబ్బంది పడ్డారో ఒకసారి చూద్దాం. ఒకసారి చాలా క్లియర్ గా మద్యం కేసులో ఎప్పుడు ఏం జరిగింది? 2021 నవంబర్లో ఢిల్లీ ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ పాలన ప్రకటించింది. జూలైలో
జూలైలో ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో అవినీతి అక్రమాలతో పాటు మనీ లాండరింగ్ కూడా జరిగిందని లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా సిబిఐ దర్యాప్తుకు సిఫారసు చేశారు. ఎక్సైజ్ పాలసీలో అవినీతి ఆరోపణలపై సిబిఐ, మనీ లాండరింగ్ ఆరోపణలపై ఈడీ కేసులు నమోదు చేశారు. ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు విచారణ ప్రారంభించింది. ఢిల్లీ ప్రభుత్వం ఎక్సైజ్ పాలసీ రద్దు చేసింది. 2023-24 మార్చి 5 నెలల కాలంలో మనీ లాండరింగ్ కేసుపై ఈడీ కేజ్రీవాల్కు 9 సార్లు సమన్లు జారీ చేసిందట. మార్చి 21-24లో ఈడీ కేజ్రీవాల్ అరెస్ట్ చేసింది. అంతకుముందు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలంటూ కేజ్రీవాల్ చేసిన అభ్యర్థులను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. 2024 మే 10 లోక్సభ ఎన్నికల నేపథ్యంలో సుప్రీంకోర్టు కేజ్రీవాల్కు 2024 జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్ ప్రకటించింది. మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీలోని ట్రయల్ కోర్టు కేజ్రీవాల్కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ట్రయల్ కోర్టు బెయిల్ మంజూరు చేయడంపై ఈడీ ఢిల్లీ హైకోర్టు ఆశించింది. హైకోర్టు ట్రయల్ కోర్టు ఆర్డర్ను సస్పెండ్ చేసింది. దీంతో కేజ్రీవాల్ జైల్లోనే ఉండిపోవాల్సి వచ్చిందట. జైల్లోనున్న కేజ్రీవాల్ ఎక్సైజ్ పాలసీలో అవినీతి కేసులో సిబిఐ అధికారికంగా అదుపులోకి తీసుకుంది. ఈడీ నమోదు చేసిన మనీ లాండరింగ్ కేసులో సుప్రీంకోర్టు కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కానీ సిబిఐ కేసులో బెయిల్ రాని కారణంగా ఆయన జైల్లోనే ఉన్నారు. సో సిబిఐ అరెస్ట్ చేయడానికి కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు. సిబిఐ అరెస్టు ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. ఢిల్లీ హైకోర్టు తీర్పుపై కేజ్రీవాల్ సుప్రీం ఆశ్రయించారు. సిబిఐ కేసులో కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మనీ లాండరింగ్ కేసులో ఇప్పటికే బెయిల్ వచ్చి ఉండడంతో కేజ్రీవాల్ జైలు నుంచి బయట విడుదలయ్యారు. ఎక్సైజ్ పాలసీలో అక్రమాలకు సంబంధించి మొదటి నుంచి విచారణ జరుపుతున్న ఢిల్లీలోని ట్రయల్ కోర్టు తన తీర్పును రిజర్వ్ చేసింది. ఢిల్లీ ట్రయల్ కోర్టు ఎక్సైజ్ పాలసీ కేసులో కేజ్రీవాల్, సిసోడియా, కవిత సహా 23 మందికి క్లీన్ చిట్ ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. సో గింత దారుణం చెందింది. అసలు మధ్యలో మనీష్ సిసోడియా అరెస్ట్ అయ్యిండు. 500 రోజులకు పైగా ఆయన జైల్లో ఉన్నాడట. కవిత 150 రోజులు జైల్లో ఉన్నది. సో మరి వీళ్ళు జైలు పాలైన విషయం, జైలు పాలైనారు కదా, మరి వీళ్ళ యొక్క జరిగిన నష్టాన్ని ఎవరు పూడ్చాలి? సో మోడీ ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా వేరుసు తమకు అడ్డొచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఈడీ, సిబిఐలతో ఏ విధంగా వేధిస్తుందో ఒక్కసారి గమనించండి. ఘోరమైన కుట్ర ఇది. సో ఈ విధంగా మొత్తానికైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది కంచికి చేరినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది.